ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న టిటిడి టెంపుల్, జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలకి అనుమతి ఇస్తున్నట్లు హిమాయత్ నగర్ టిటిడి ఆలయ అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ ఆలయంలోనూ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5:30 గంటల నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భగవద్బంధువులారా, రేపటి రోజు అనగా శుక్రవారం జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి, దానినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. దానికోసమని మన బాలాజీ దేవాలయం దుబ్బాక గ్రామంలోని దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాటు చాలా ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శన ప్రవేశం ఉంటుంది. భక్తులంతా కూడా చక్కగా విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. ఇటువంటి అవకాశం శుక్రవారం రోజు నాడు రావడం 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేపటి రోజు రావడం జరిగింది. కాబట్టి భక్తులంతా ఇట్టి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని స్వామి యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించి అర్చించుకోవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన దుబ్బాకలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి సంబరాలు, ఎందుకంటే రేపు ఉదయం భక్తుల సందర్శనం ఉంటుంది. గత 2 రోజుల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుండి సుమారు 6-7 జిల్లాల నుండి ప్రజలు దండోపదండాలుగా రావడం జరుగుతుంది. సుమారు 25,000 నుండి 30,000 మందికి వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా మేము ఏర్పాట్లు చేయించున్నాం. ఈ చిన్న ప్రాంతమైనా ఈ 30,000 మందికి మేము వసతి కోసం దర్శనం చక్కగా చేసుకుపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఇక్కడ సుమారు 100-150 గ్రామాల ప్రజలు కూడా రావడం జరుగుతుంది. మా ఆలయ కమిటీ పక్షాన చాలా బాగా ఏర్పాట్లు చేయించున్నాం. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహింపబడుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే